పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మామూలుగా మా నాన్నగారితో మాట్లాడుతూ ఒకసారి అన్నాను అనమాట, నాన్న నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ బైబిల్ మాత్రం నాకే ఇవ్వు అని చెప్పాను. ఎందుకంటే ఆ బైబిల్ నిండా అంటే నేను ఎక్కడ చూడలేదు, ఆ బైబిల్లో ఆయన రాసుకున్న క్రాస్ రిఫరెన్సెస్ చాలా బాగుంటాయి. అంటే చక్కగా ముందు పేజీలన్నీ కూడా ఏ సువార్తల్లో ఏం చెప్పారు, ఆ సువార్తలు మళ్ళీ పాత నిబంధనకి ఎలా కనెక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా రాసుకుంటూ చాలా చక్కటి రైటింగ్తో చాలా క్లారిటీతో మనకి ఇంకా ఏ రిఫరెన్స్ బుక్స్ అక్కర్లేదనమాట. ఆ బైబిల్తో ఆ బైబిల్ ఉంటే చాలు, అసలు అదే పెద్ద ఒక ఎన్సైక్లోపీడియా లాగా అనిపించింది నాకు. బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఆయన రాసిన విషయాల్లో తెలిసిపోతాయి. కాబట్టి నేను అన్నాను, ఈ బైబిల్ మాత్రం నాకే ఇచ్చేయాలి అని అన్నాను అనమాట. అప్పుడు నేను ఆ రోజు ఇంటికి వస్తూ ఆలోచించుకున్నాను, తల్లిదండ్రులు వారు ఇచ్చేది, వారి ఆస్తి, మనకి వాళ్ళు ఇవ్వాలనుకున్నది, వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు దేవుని వాక్యం ఒకటి గుర్తొచ్చింది. అది నాకు పౌలు గారు ఎందుకు అన్నారో ఆ మాట అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. అయితే ఈసారి దేవుడు చాలా స్పష్టంగా దాని గురించి నాకు ఒక అవగాహన కల్పించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీ సొత్తును కాదు నేను మిమ్మునే కోరుచున్నాను, ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల కోసం ఆస్తి సమకూర్చడం కాదు, తల్లిదండ్రులే పిల్లల కోసం ఆస్తి సమకూర్చాలి. అప్పుడు నేను ఇదివరకు నేను చదివినప్పుడు పెద్ద నాకు తల్లిదండ్రులే పిల్లలకి ఇస్తారు, పిల్లలు ఇవ్వక్కర్లేదు కూడా కాదు, పిల్లలు ఇవ్వద్దు, అసలు అక్కర్లేదు, తల్లిదండ్రులే ఇవ్వాలి అని చాలా కండిషన్గా ఆయన చెప్తా ఉన్నారు. దానికి పై వచనం ఏంటంటే, మీ సొత్తు కాదు నేను మీ మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంటే పౌలు గారు అక్కడ కొరింథీయులకి రాస్తూ ఆయన ఏమంటున్నారంటే, నేను మిమ్మల్ని కోరుకుంటున్నానంటే అర్థం ఏంటంటే, మీ ఆత్మల్ని నడిపించడానికి నాకు దేవుని సహాయం ఉంది, మీ ఆత్మలు దేవుని వెలుగులోకి నడిస్తే చాలు, దేవునికి ఆ ఆత్మలు ఒక పంటగా అప్పగించగలిగితే చాలు, అంతేగాని నాకు మీ దగ్గర నుంచి ఏ సహాయము, ధన సహాయం కానీ ఏమీ అక్కర్లేదు, నాకు మీరు మాత్రం చాలంటే పౌలు గారికి ఆ సంఘం పట్ల ఉన్న భారము, వారిని తన పిల్లలుగా భావిస్తూ ఆయన, మీరు పిల్లలు, నేను మీ తండ్రిని, అంటే ఆత్మీయ తండ్రిని, కాబట్టి మీ ఆత్మల్ని నేను దేవుడికి అప్పజెప్పాలి, అంతవరకే నా బాధ్యత. ఈ లోక భోగభాగ్యాలు కానీ ఈ లోకపు ఒక మానిటరీ బెనిఫిట్ కానీ ఏది కానీ నాకు అక్కర్లేదు, మీ ఆత్మలు దేవుని వైపు తిరిగితే చాలని దానిలో ఆయన ప్రేమని చూపిస్తున్నారు. స్వార్థరహితమైన ప్రేమ అంటే తల్లిదండ్రులకే ఉంటుంది. అది మామూలుగా ఇక మిగతా ప్రేమలన్నీ కూడా స్వార్థంతో కూరుకుపోయి ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తూ ఉంటే తల్లిదండ్రులే కొంతమంది పిల్లల్ని చంపటం, పిల్లలు తల్లిదండ్రులను చంపటం, ఈ విధంగా వాళ్ళని కాల్ చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే వేరే వేరే ఆశలకు పోయి బిడ్డల్ని కూడా ఈ రోజుల్లో వాళ్ళ ప్రాణాలకు కూడా విలువ లేకుండా పోయింది. కానీ అసలు తల్లిదండ్రులది మామూలుగా జనరల్గా ఎక్కువ శాతం మాట్లాడుకుంటే వారొక్కరిదే స్వార్థరహితమైన ప్రేమ, వారు బిడ్డల మంచిని కాంక్షిస్తారు. మనకు కూడా చూస్తే సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం 22వ వచనంలో, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును అని ఉంటుంది. అంటే మంచివాడు ఏం ఆలోచిస్తాడంటే, నా కాకుండా బిడ్డలకు కూడా ఆస్తిని నేను సమకూర్చాలి అని ఆలోచిస్తూ ఉంటారు. చాలా మందిని గురించి చెప్తా ఉంటారు, 2-3 తరాలు కాదు 10 తరాల వరకు కూడా ఆస్తి ఉంది వాళ్ళకి, ఎంత తిన్నా సరే ఆ కొండలాగా ఆస్తి ఉంటది కానీ ఆ తరగదని చెప్తా ఉంటారనమాట. అది విన్నప్పుడు విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు వాళ్ళ బిడ్డల వరకు చూసుకుంటే చాలు కదా, ఇంకా అంతగా పోగేస్తే ఆ బిడ్డలకి తల్లిదండ్రుల కష్టమూ తెలియదు, ఆ డబ్బు యొక్క విలువ తెలియదు కదా అని ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయనంటే ఇది అక్షరార్థంగా కాదు, మనం ఆలోచించాల్సింది ఆత్మీయార్థంలో ఆలోచిస్తే, ఒక మంచివాడు తన ప్రవర్తన వలన, దేవుని చూపించడం వలన, తన ప్రవర్తనలో ఇతరులకి సహాయం చేస్తూ దేవుని వెలుగుని సూచిస్తూ అనేక ఆత్మల్ని తిప్పినప్పుడు, నా విషయంలో 2-3 తరాల వరకే నేను దోషులుగా ఎంచుతాను, కానీ 1000 తరాల వరకు నేను కరుణిస్తాను వాళ్ళని, నా ఆజ్ఞల్ని పాటిస్తే అని చెప్పారు దేవుడు. ఇక్కడ 2-3 తరాలే చూపిస్తున్నారు, పిల్లల్ని ఆస్తికర్తలకు చూపిస్తున్నారు. కానీ యెహోవా దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే, నా ఆజ్ఞల ప్రకారం నా ఆజ్ఞలు చెప్పును నడుచుకున్న వారిని 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. అంటే మనము తల్లిదండ్రులమైన మనము, లేదా మన తల్లిదండ్రులు వారు మంచి మార్గంలో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ నడిస్తే గనక 1000
తరాల వరకు కూడా మన దేవుడు కరుణించే దేవుడై ఉన్నాడు. అదే పిల్లలకి ఆస్తికర్తలుగా చేయటం అనేది. ఇదే కాకుండా మనకి దైవ గ్రంథంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వబడతా ఉంటాయి. మనం చూస్తే ఇక్కడ ఏంటంటే వారి యొక్క వస్తువులకి వారి యొక్క ఆస్తి కోసం కాదు కానీ వారే కావాలన్నారంటే ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కానీ వాళ్ళ యొక్క సొత్తు ముఖ్యము కాదు అన్నారు. సారేపతి విధవరాలు అక్కడ దైవ సేవకుని మన్నించి ఆయనను గౌరవించి ఆమె ఏం చేసింది, తన కోసం ఉంచుకున్నది కూడా ఆయనకి ఇచ్చేసింది. ఆమె తనను తన బిడ్డను పక్కన పెట్టుకుని దైవ సేవకుని కోసం ఆలోచించింది. అది స్వార్థరహితమైన ప్రేమ. అంతేకాకుండా మనం గమనిస్తే దావీదు గారు ఆయన తన యొక్క యోనాతాన్ అనే తన స్నేహితుని గుర్తుపెట్టుకుని ఆయన యుద్ధంలో చనిపోయినా సరే దావీదు గారు మళ్ళీ రాజ్యం చేజిక్కించుకున్న తర్వాత ఆయన యొక్క సంతానం ఎవరైనా ఉన్నారా అంటే కుంటివాడైన మెఫీబోషెతుని వారు కనుక్కున్నప్పుడు అతనిని తీసుకొచ్చి కేవలం తన స్నేహితుని యొక్క ఆ విలువ అది గుర్తించి ఈ మెఫీబోషెతు కుంటివాడైనా సరే తన యొక్క లోపాన్ని గుర్తించకుండా తనతో పాటు రాజుగారి బల్ల దగ్గర సదాకాలం భోజనం చేయడానికి అతన్ని తన రాజభవనంలోకి స్వీకరిస్తాడంటే అక్కడ వ్యక్తిని ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ అతను కుంటివాడని కానీ ఇప్పుడు తన స్నేహితుడు లేడని కానీ ఆలోచించలేదు. ఇది స్వార్థరహితమైన ప్రేమ. అంటే అక్కడ తన సొత్తు కోసం చూసుకోలేదు, తను నాకేమన్నా ఇవ్వగలడా అని చూడలేదు, కేవలము అతని యొక్క అంగవైకల్యాన్ని బట్టి కూడా తిరస్కరించలేదు. అది ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత. అది స్వార్థరహితమైన ప్రేమ. ఇలా చూసుకుంటే మన దైవ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనపడతా ఉంటాయి. మోషే గారు దేవునితో ఏమంటారు, 32 వచనంలో ఆయన ఏమంటారంటే ఈ జనాంగం, ఈ తిరుగుబాటు జనాంగం అయినా సరే వాళ్ళని క్షమించండి, ఎందుకంటే వాళ్ళని మీరు క్షమించకపోతే నన్ను కూడా నీ జీవ గ్రంథంలోంచి నా పేరుని తుడిచివేయన్నారు. తన జనాంగం కోసం ఆయన తన జనులందరూ రక్షించబడాలన్న ఆశ కలిగి ఆ జనుల పట్ల ఒక భారము కలిగి వాళ్ళని క్షమిస్తేనే నా నామం కూడా, నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉంచు, లేకపోతే తుడిచివే అన్న మోషే గారిని చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంటది. ఇవన్నీ కాకుండా దేవుడు మన కోసం, మనమందరం ఆయన బిడ్డలము, చివరి వరకు పుట్టేవారు, మొదటి ఆదాము దగ్గర నుంచి కూడా చివరి వరకు జన్మించేవారు ఎవరుంటారో వాళ్ళ వరకు కూడా వీళ్ళందరం కూడా పిల్లలే. వీళ్ళందరూ కూడా తరతరాల్లో నుంచి వచ్చే జనరేషన్స్ వచ్చే ఎంతో మంది ఈ ప్రాణకోటి అంతటికి కూడా దేవుడిచ్చిన ఒక గొప్ప ఆస్తి ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు కాబట్టి మనకి తరిగిపోని ఒక ఆస్తి ఉంది. అదేంటంటే పరలోకంలో నిత్య జీవము. అది ఎంత గొప్పది. యేసుక్రీస్తు వారు అంటారు కదా యోహాను సువార్తలో 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, ఎందుకంటే నేను ప్రాణం పెడతాను గొర్రెలకి అని అంటారు. ఆయన నిజంగానే ప్రాణం పెట్టి చూపించారు. ఆయన ప్రాణం పెట్టబట్టి తరిగిపోని ఆస్తి మనకుంది. ఇహలోకంలో 10 తరాలకి కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉందని చెప్పుకోవడం కాదు, ఎన్ని తరాలైనా ఈ భూమి మీద వచ్చే ప్రతి మనిషి కోసం కూడా ఆయన రక్తం పనిచేస్తుంది. అంత విలువైంది ఆయన రక్తం. ఆయన రక్తానికి అంత శక్తి ఉంది. ప్రతి మనిషిని కూడా క్షమించగలదు. ఆయన విధానంలో నడవటానికి ఆయన్ని ఆశ్రయిస్తే గనక వారి పాత పాపాలన్నిటినీ తుడిచివేసి వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు మన దేవుడు. అది నిజమైన స్వార్థరహితమైన ప్రేమ. అంతేకాకుండా అది అందరికీ వర్తిస్తూ ఉంటది. అదే నిజమైనటువంటి పిల్లలని ఆస్తికర్తలుగా చేస్తాను అనే దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఈ విధంగా తల్లిదండ్రులే కదా పిల్లలకి ఆస్తిని సమకూర్చేది అన్నదానికి కరెక్ట్ నిర్వచనం మన దేవుడు. ఆయన తండ్రి అయి ఉన్నాడు మనకి. ఆయన తండ్రి అయి తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చారు. మనం ఏ పాటి వారమో మనల్ని గుర్తు చేసుకోవడానికి ఏ పాటి వారమో కాదు, అయినా సరే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం సమర్పించారు. కాబట్టి నిజానికి మనం ఎంతో ఆస్తికర్తలం. మనకున్న ఆస్తి ఎంతో విలువైంది. అది మనం అనుభవించడమే కాకుండా స్వార్థరహితంగా ఆలోచిస్తూ ఇతరులను కూడా కేవలం మనం రక్షించబట్టం కాకుండా ఇతరులు కూడా ఆస్తిలో భాగం పొందాలని ఆలోచిస్తే ప్రతి ఆత్మ కోసం మనం భారం కలిగి ఉంటాము. అందరినీ ఆస్తికర్తలుగా చేయడానికి మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వారికి వినిపిస్తూ మన జీవితం ద్వారా కూడా ఆయనను చూపిస్తూ ఆ విధంగా ప్రతి వారు కూడా దేవుని యొక్క గొప్ప ఆస్తిలో పాలు పంచుకునేటట్లు చేయాలని మనం చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవా, మంచివాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తారని చెప్పారు ప్రభా. నిజమే తండ్రి,
మీరెంత మంచివారు తండ్రి, మంచివారు ఎవరూ లేరని యేసుక్రీస్తు చెప్పారు తండ్రి. దేవుడు ఒక్కడే మంచివాడు, నన్నెందుకు మంచివాడని పిలుస్తున్నావని ఆయన మనుషులకు వేసిన ఒక క్వశ్చన్లో తండ్రి అయిన దేవుడు మీరే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు ప్రభా. మంచివాడైన మీరు మమ్మల్ని అందరినీ కూడా ఆస్తికర్తలు చేసినందుకు, అలా చేసినందుకు మీకు ఎంతో వందనాలు సమర్పించుకుంటూ ఆస్తిలో మేమందరం పాలిభాగస్థలం అవ్వడానికి, ఈ రోజు నుంచే మీ జత పనివారంగా పనిచేయడానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.